యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయను ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. నీ ప్రశ్న ఏంటండి దానికి? నా ప్రశ్న వచ్చేసరికి మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ అనంది. అంటే ఎట్లా పొందుతారు మహిమ? ప్రవచన విషయాలు బట్టి ముందు జరగబోతుంది ఏంటో ముందే రాయబడింది కాబట్టి ఆ టైంలో అది జరుగుతున్నప్పుడు అది దేవునికి మహిమ. అంటే ఇప్పుడు మనిషి కుమారుడు అంటే యేసయ్య, ఆయనకి ఏ రకంగా అయితే మహిమ వస్తుందో ఆ రీతిగానే తండ్రికి కూడా మహిమ. ఒకసారి రెఫరెన్స్ చూసుకుందాము. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 20వ వచనం నుంచి చూసుకుందాం ఒకసారి. ఆ మహిమ ఏంటి అంటే, ఆ రోజు యేసుక్రీస్తు వారు ఆ సమాధిలో నుంచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు సమాధి నుంచి లేచాడు అంటే అది దేవుని యొక్క శక్తి వలన ఆయన లేవగలిగాడు. దేవుని యొక్క శక్తిని వల్ల లేవగలిగాడు. కానీ ఆ మహిమ మాత్రము దేవుడు తన కుమారుడికే ఇచ్చాడు. అందుకే ఇవాళ పునరుద్ధారణని యేసుక్రీస్తు అంటాం, కానీ పునరుద్ధారణని యెహోవా తండ్రి, పునరుద్ధారణుడైన పరిశుద్ధాత్మ దేవుడు అన్నాము. ఎందుకంటే ఆ మహిమ ఆయనది కాబట్టి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.